హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈ శ్రావణ మాస వరలక్ష్మి వ్రతంకి 5 నిమిషాల్లో అయిపోయే ప్రసాదం సేమియా కేసరి అండి. ఏ విధంగా తయారు చేసుకోవాలో ఈ వీడియోలో చూసేద్దాం. దీనికోసం ముందుగా 1 స్పూన్ నెయ్యిని ప్యాన్లో వేసేసుకొని అది హీట్ అయ్యాక ఇందులో కొంచెం జీడిపప్పుని, దీంతో పాటుగా కొంచెం బాదాం కూడా వేసేసుకొని ఫ్రై చేసుకుంటున్నామండి. మీకు నచ్చితే కిస్మిస్ కూడా వేసుకోవచ్చు. ఇవి ఈ విధంగా ఫ్రై అయిన తర్వాత ఒక బౌల్లోకి తీసేసి పక్కన పెట్టేసుకున్నాము. ఇప్పుడు అదే ప్యాన్లో 1 కప్ సేమియాని రోస్ట్ అనేది చేసుకోవాలండి. స్టవ్ని సిమ్లోనే పెట్టి వేగించుకోవాలి. ఇవి లైట్గా కలర్ చేంజ్ అయిన తర్వాత వీటిని కూడా తీసి పక్కన పెట్టేసుకోవాలి. చూడండి, మనకి ఈ విధంగా సేమియా అనేది వేగింది కదా. ఇప్పుడు వీటిని ప్లేట్లోకి తీసేసుకుందాము. ఇప్పుడు మనం 1 కప్పు సేమియా తీసుకున్నాం కాబట్టి 1 కప్పు సేమియాకి 2 కప్పుల చొప్పున వాటర్ని తీసేసుకున్నాము. ఈ విధంగా వాటర్ని తీసేసుకొని ఇవి వాటర్ అనేది ఈ విధంగా బాయిల్ అయిన తర్వాత మనం ఆల్రెడీ వేగించి పక్కన పెట్టుకున్న సేమియాని ఇందులో యాడ్ చేసేసుకోవాలి. ఈ వాటర్లో సేమియా అంతా బాగా ఉడికి దగ్గర పడిపోవాలండి కంప్లీట్గా. చూడండి, మనకి ఇంకొంచెం సేపు ఆ సేమియా అనేది ఉడకాలి. ఇలా కంప్లీట్గా దగ్గర పడిన తర్వాత మాత్రమే మనం షుగర్ అనేది యాడ్ చేసుకోవాలి. ముందే షుగర్ యాడ్ చేసుకుంటే మనకి సేమియా అనేది ఉడకదు. నేను 1 కప్పు సేమియా తీసుకున్నాను కాబట్టి 1 కప్పు కంటే కొంచెం తక్కువగా షుగర్ తీసుకున్నాను. మీరు స్వీట్ బాగా తినే వాళ్ళైతే 1కి 1 కప్పు కూడా వేసుకోవచ్చు షుగర్ అనేది. ఈ షుగర్ అంతా బాగా కరిగిపోయిన తర్వాత ఇందులో కొంచెం ఇలాచీ పౌడర్ వేసేసుకుందాము. అలాగే నేను ఇక్కడ కొంచెం ఫుడ్ కలర్ వేస్తున్నానంటే ఫుడ్ కలర్ అనేది ఆప్షనల్ మాత్రమే. ఇంకా నేను వీడియో కోసం కాబట్టి ఈ విధంగా కొంచెం ఫుడ్ కలర్ని వేసేసి బాగా మిక్స్ చేసేసాను. మీకు నచ్చకపోతే ఫుడ్ కలర్ అనేది స్కిప్ చేసేసేయచ్చు. ఈ విధంగా దగ్గర పడిన తర్వాత మనం ముందుగా వేగించి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ని యాడ్ చేసేసుకోవాలి. అంతే అండి, ఎంతో టేస్టీగా ఉండే సేమియా కేసరి అనేది చాలా సింపుల్గా రెడీ అయిపోయింది. మనం 5 నిమిషాల్లో దీన్ని రెడీ చేసుకోవచ్చు. టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.